హాయ్ హలో అందరికి నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నా పేరు రవీందర్. సో టాపిక్లోకి వెళ్ళడానికి ముందు వెలుగు టీవీతో పాటు వెలుగు టీవీ డిజిటల్ కూడా ఉంది, ఆ ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి, నాకు సపోర్ట్ చేయండి. టాపిక్ ఏంటంటే ఈ సోషల్ మీడియా గురించి ఏదైతే చర్చ జరుగుతూ ఉందో, సోషల్ మీడియాలో అసభ్యకర పోస్టులు పెడతా ఉన్నారో, వాళ్ళ అరెస్టులు జరుగుతూ ఉన్నటువంటి క్రమంలో మరి ఈ అరెస్టుల మీద తీవ్ర వ్యతిరేకత ప్రజల నుంచి వస్తున్నటువంటి క్రమంలో జనసేన పార్టీ ఒక నిర్ణయం తీసుకుంది. ఒక పోస్టర్ రిలీజ్ చేసింది. ఏంటి ఆ పోస్టరు? ఆ పోస్టర్ రిలీజ్ చేసినా కూడా జనసేన పార్టీకి చెందినటువంటి జన సైనికులు కాకినాడలో ఒక మహిళ ఆత్మహత్య చేసుకోవడానికి కారణమైనటువంటి పరిస్థితులు ఇప్పుడు కనిపిస్తూ ఉన్నాయి. సో ఆ వివరాలను కూడా ఈ వీడియోలో మనం మాట్లాడుకుందాం. ఏదైతే సోషల్ మీడియా వేదికగా వైసీపీ పార్టీ నాయకులు అసభ్యకరమైన పోస్టులు పెడతా ఉన్నారని చెప్పి పవన్ కళ్యాణ్ గారు మాట్లాడడం, ఆయన మాట్లాడిన తర్వాత అరెస్టులు జరగడం, ఇవన్నీ మనం చూస్తూ ఉన్నాం. ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేకత వస్తూ ఉంది. ఏంటి ఒక వైసీపీలోనే తప్పుడు పోస్టులు పెట్టే వాళ్ళు ఉన్నారా? ఇక జనసేన, బీజేపీ, టీడీపీ పార్టీలో లేరా? వాళ్ళు తప్పుడు పోస్టులు పెట్టట్లేదా? మరి సాక్ష్యాలతో సహా చాలామంది ఇదిగో మా పైన ఈ రకంగా పోస్టులు పెడతా ఉన్నారు, మా పైన ఇలా తప్పుడు ఆరోపణలు చేస్తూ ఉన్నారు, ఇలా మార్పింగ్ చేస్తూ ఉన్నారు అని చెప్పి, మా ఇంట్లో ఆడవాళ్ళని ఈ రకంగా దూషిస్తున్నారని చెప్పి సాక్ష్యాలతో సహా చూపిస్తే కూడా పోలీస్ స్టేషన్లో కేసులు పెట్టేటువంటి పరిస్థితి లేదు, పెట్టట్లేదు. ఎందుకంటే వాళ్ళు అధికార పార్టీ కాబట్టి వాళ్ళు పెట్టడం లేదు. సో ఈ రకంగా వ్యతిరేకత వస్తుంది కాబట్టి ఈ జనసేన పార్టీకి సంబంధించి మరి పవన్ కళ్యాణ్ గారు ఒక నిర్ణయం తీసుకున్నారని చెప్పి దానికి సంబంధించి ఒక పోస్టర్ రిలీజ్ చేస్తారు. మంచిదే, ఆ పోస్టర్ రిలీజ్ చేయడం మంచిదే, ప్రజలకు అవగాహన కల్పించడం మంచిదే. మీ పార్టీకి సంబంధించినటువంటి నాయకులు అవగాహన కల్పించడం ఇంకా అవసరం, ఎందుకంటే వాళ్ళే ఇంకా ఎక్కువ తప్పులు చేస్తూ ఉన్నారు కాబట్టి. ప్రజలకు తెలుసు ఏది మాట్లాడాలి, ఏది మాట్లాడకూడదని వాళ్ళకి తెలుసు. అయితే ఆ పోస్టర్ ఉద్దేశం ఏంటంటే ఎవరు కూడా తప్పుడు పోస్టులు పెట్టకూడదు, ఎవరు కూడా సినిమా రంగం కానీ, రాజకీయ రంగం కానీ, సామాన్య ప్రజలు కానీ, మహిళలు కానీ, చిన్నారులు కానీ వాళ్ళపైన తప్పుడు పోస్టులు పెడుతూ అసభ్యకర పదజాలం వాడుతూ ఫోటోలు మార్పింగ్ చేస్తూ సోషల్ మీడియా వేదికగా ఫార్వర్డ్ చేస్తూ మళ్ళీ ఫార్వర్డ్ చేసే వాళ్ళని ప్రోత్సహిస్తూ వాళ్ళని ఎంకరేజ్ చేస్తూ ఈ రకంగా చేస్తే కనుక ఖచ్చితంగా వాళ్ళపైన కఠినమైనటువంటి చర్యలు ఉంటాయి. ముఖ్యంగా జనసేన పార్టీకి సంబంధించి ప్రతి విభాగం కూడా అబ్జర్వ్ చేస్తూ ఉంటుంది ఎప్పటికప్పుడు. మరి పార్టీ పెద్దలకు ఇక్కడ జరుగుతున్నటువంటి పరిణామాలను కూడా వాళ్ళ దృష్టికి తీసుకుపోతాం కాబట్టి చాలా జాగ్రత్తగా పోస్టులు పెట్టాలి. కేవలం ఆ విమర్శ ఎలా ఉండాలంటే మంచి వాతావరణంలో విమర్శలు, ప్రతి విమర్శలు ఉండాలి తప్ప కుటుంబాలను దూషించడం, మహిళలను దూషించడం ఇట్లాంటివి ఉండకూడదనేది వాళ్ళ యొక్క ముఖ్య ఉద్దేశం. సో ఈ రకంగా వాళ్ళ ఉద్దేశాలు, వాళ్ళ భావజాలాలు, వాళ్ళ సిద్ధాంతాలు ప్రజల్లోకి తీసుకెళ్ళాలని చెప్పి పవన్ కళ్యాణ్ గారు చెప్పారని, కాబట్టి తూచా తప్పకుండా ఇవన్నీ పాటించాలి. పాటించకపోతే మాత్రం కఠిన చర్యలు తీసుకుంటాం. ఎందుకంటే సోషల్ మీడియాకి సంబంధించి ఒక బిల్లు కూడా రాబోతుంది, కాబట్టి జాగ్రత్తగా ఉండాలని చెప్పి వాళ్ళు చెప్తా ఉన్నారు. సో మంచిదే, కానీ మీరు ఈ రకంగా మీ భావజాలాలు, మీ సిద్ధాంతాలు చెప్తా ఉంటే మీ పార్టీ నాయకులు ఏం చేస్తూ ఉన్నారు? కాకినాడ రూరల్లో ఫీల్డ్ అసిస్టెంట్ సునీత ఆత్మహత్య ప్రయత్నం చేసుకోవడానికి కారణమయ్యారు. ఎందుకు కారణమయ్యారు, ఏంటి రీజన్ అంటే ఈ రెండు వర్గాలు అక్కడ ఆ ప్రాంతంలో ఉన్నటువంటి క్రమంలో మరి వాళ్లకు ఆ ఒక వర్గానికి చెందినటువంటి ఒక ఫీల్డ్ అసిస్టెంట్ ఉద్యోగం కావాలని చెప్పి ఇప్పుడు ప్రజెంట్ ఉన్నటువంటి సునీత ఎవరైతున్నారో ఆమెను వేధింపులకు గురి చేస్తున్నటువంటి పరిస్థితి. మేము చెప్పినట్టు వినాలి, ఒకవేళ వినకపోతే నీ ఫోటోలు మార్పింగ్ చేయడం, వివిధ సోషల్ మీడియా వేదికగా మళ్ళీ వాటిని ఫార్వర్డ్ చేస్తాం, నీ ప్రతిష్టకు భంగం కలిగిస్తాం, నువ్వు తప్పు చేసావని చెప్తాం, నువ్వు లంచం తీసుకున్నావని చెప్తాం, నీ మీద రకరకాల ఏం చేయాలో అది చేస్తామని చెప్పి ఆ మహిళను వేధిస్తే ఆమె ఈ వేధింపులు తట్టుకోలేక ఇక చావే శరణ్యమని ఆత్మహత్య ప్రయత్నం చేసుకొని ఇలా చావు బతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్నటువంటి పరిస్థితికి ఈ జనసైనికులు తీసుకొచ్చారు. మరి ఇది తప్పు కాదా? మరి ఇంత అన్యాయం జరుగుతూ ఉందని చెప్పి ఎవరైతే ఈమె ఆత్మహత్యకు కారణమైనటువంటి వ్యక్తులపైన కేసు పెట్టాలని చెప్పినప్పటికీ కూడా కేసు పెట్టకుండా మరి వారం అవుతున్నా కూడా కేసు పెట్టినటువంటి పరిస్థితి ఉంది. మరి పెట్టట్లేదు కాబట్టి ఆ మహిళకు అన్యాయం జరుగుతుంది కాబట్టి చాలామంది ఈరోజు రోడ్డు ఎక్కి ధర్నా చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. మరి ఎక్కడ న్యాయం జరుగుతూ ఉంది? మేము మహిళలపైన, చిన్నారులపైన, ఎవరిపైన కూడా మరి ఎక్కడ కూడా అఘాయిత్యాలు జరగకుండా మేము చూస్తున్నామని చెప్పి వీళ్ళు పదే పదే చెప్తా ఉన్నారే. మరి ఇంత చెప్తున్నా కూడా మీ పార్టీకి చెందినటువంటి, అధికార పార్టీకి చెందినటువంటి నాయకులే ఒక మహిళ ఆత్మహత్య చేసుకోవడానికి కారణమైనటువంటి పరిస్థితిని మీ కళ్ళకు కనపడటం లేదా? మరి ముఖ్యమంత్రి గారు కానీ, ఉప ముఖ్యమంత్రి గారు కానీ, మరి ఎవరైతే హోమ్ మినిస్టర్ కానీ వీళ్ళందరూ స్పందించాలి కదా, వీళ్ళందరూ చూడాలి కదా. మరి జనసేన పార్టీ ఎమ్మెల్యే కూడా అక్కడ లోకల్ ఉన్నాడు కదా, మరి ఆయన స్పందించే పరిస్థితి కూడా లేదు. ఎందుకంటే ఆయన్నే ఒక డాక్టర్ పైన చేసుకునే పరిస్థితి మనం చూసిన పెద్ద ఎత్తున వీడియో కూడా వైరల్ అయింది. మరి ఇలాంటి వ్యక్తులు ఏం స్పందిస్తారు? ఇంకా స్పందించే పరిస్థితి లేదు. ఊరికే పోస్టర్ రిలీజ్ చేసేసి పేపర్కే పరిమితం అవ్వడం కాదు, ఊరికే ఏదో రెండు డైలాగులు మాట్లాడేసి ఏదో ముందున్నారు కదా ఈలలు చప్పట్లు కొడతారు కదా అని చెప్పి మాట్లాడడం కాదు. అది నిజంగా గ్రౌండ్ లెవెల్లో కార్యరూపం దాల్స్తుందా లేదా? నిజంగా మహిళలకు, చిన్నారులకు భద్రత ఉందా లేదా? అది ఆ రకంగా ఆలోచన చేయాలి. ఆ రకంగా చేస్తేనే కదా వాళ్ళకు న్యాయం జరుగుతుంది. పెద్దలు అంటారు కదా, ఇంట గెలిచి రచ్చ గెలిచారని చెప్పి. ముందు నీ ఇల్లే చక్కగా లేనప్పుడు నువ్వు బయట ఏం గెలుస్తావు?
మరి నీ పార్టీలో ఉన్నటువంటి నాయకులను మార్చుకోవాలి, నీ పార్టీ కార్యకర్తలను మార్చుకోవాలి. ఇప్పుడు నీ పార్టీలో ఎవరైతే ఈ రకంగా బిహేవ్ చేస్తూ ఉన్నారో, ఈ రకంగా ఎవరైతే ఆడవాళ్ళపైన దాడులు చేస్తూ ఉన్నారో, ఈ రకంగా ఎవరైతే అవినీతికి పాల్పడుతూ ఉన్నారో, వాళ్ళ అవసరాల కోసం ఏ రకంగా వర్గపోరు పెట్టుకొని ఏ రకంగా దాడులు చేసుకుంటున్నారో, వీటన్నిటిని కంట్రోల్ చేస్తేనే కదా సామాన్య ప్రజలు సుఖంగా ఉండడానికి, శాంతి భద్రతకు విఘాతం కలగకుండా ఉండేందుకు అవకాశం ఉంటుంది. ఆ మహిళకు న్యాయం జరగాలని చెప్పి ఇప్పటికి చాలామంది రోడ్డు ఎక్కారు. కనీసం ఇప్పుడైనా వీళ్ళు స్పందించి మరి ఆ మహిళకు రక్షణగా నిలబడి ఆమెకు న్యాయం చేస్తారా లేదని మాత్రం చూద్దాం.